చేసుకోవాలి. నేటి వైశిష్ట్యం. మా నేటి వైశిష్ట్యంలో భాగంగా మరొక విషయం గురించి చర్చించుకుందాం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక ముఖ్యమైన విషయం, అంటే అది దేనికి సంబంధించింది అంటే, ప్రతి వ్యక్తి జీవితంలో ఎదిగేటప్పుడు భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు వేసుకుంటూ ముందుకెడుతున్నప్పుడు ఎదురయ్యే, అంటే ఒక డిస్ట్రాక్షన్లా కానీ లేకపోతే ఇబ్బందుల వల్ల కానీ ఆశించిన స్థాయిని అందుకోలేని పరిస్థితులు లాంటివి ఎదురవుతున్నప్పుడు దాన్ని అధిగమించే విధానాలు ఏమన్నా ఉంటాయా, అలాంటి పరిస్థితులు ఏర్పడతాయా అన్న విషయం మీద ఇప్పుడు మనం ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీ లాంటి దాన్ని తెలుసుకుందాం. అయితే ఒకానొకప్పుడు ఒక ఊళ్ళో చిన్న పిల్లాడు చాలా చక్కగా, చాలా మంచి కరాటే ఫైటర్ లాగా అనుకోవచ్చు, లేకపోతే ఈ యొక్క కత్తులు వాటన్నిటిని చాలా చక్కగా ఉపయోగిస్తూ వాటన్నిటినీ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా ఉండే ఒక చక్కని కుర్రవాడు ఉంటాడు ఆ చిన్న పల్లెటూరులో. పల్లెటూరు లాంటి ఒక ఊరు, ఆ గ్రామంలో అందరూ కూడా అతని మీద చాలా ఆశలు పెట్టుకుంటారు. అతనికి ఎంత స్కిల్స్, నైపుణ్యాలంటే ఎవరినైనా ఎదిరించగలిగిన శక్తి, అంత చక్కటి శక్తివంతుడైన ఆ పిల్లవాడు ఎలాగైనా సరే వాళ్ళ యొక్క గ్రామాన్ని కాపాడగలడు, అతనికి అంత శక్తియుక్తులు ఉన్నాయి అని ప్రతి వాళ్ళు కూడా అతని మీద విపరీతంగా ఆ రకమైన ఆసక్తిగా చూస్తూ ఉంటారు, ఆశలు పెట్టుకుంటారు. అతనికి చాలా ఇష్టం అనమాట కత్తి యుద్ధాలతో పాటుగా రకరకాల కత్తులు అలాంటివన్నీ, అంటే ఇలాంటి ఆయుధాల మీద ఎక్కువ ఆసక్తి కలిగిన వాడు. కాబట్టి ఆ రకమైన స్వార్డ్స్ను ఉపయోగిస్తూ ఆ రకమైన కత్తి యుద్ధాలు మొదలైనవి నేర్చుకుంటూ దాంట్లో చాలా నిపుణతతో అతను పైకి వెళ్ళాలి అన్నది అతని యొక్క భవిష్యత్ ప్రణాళిక. అది ఆ ఊరి వాళ్ళందరూ కూడా అతని మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు, అబ్బాయి ఖచ్చితంగా ఎవరైనా ఎదిరించగలడు, అతను పెట్టుకున్నాడు గోల్, ఆ గోల్ పరంగా ముందుకు వెళ్ళగలడు భవిష్యత్తులో అని. అయితే అతను అలాగే అతను ప్రాక్టీస్ కూడా చేస్తాడనమాట, ఆ యొక్క కత్తి నైపుణ్యాలు, ఆ యుద్ధ విద్యలు లాంటివి, ఇలాంటివన్నీ. అయితే ఓ రోజు ఆ పిల్లవాడు తన ఇంట్లో ఏం చేస్తాడంటే, ఆ కత్తికి పదును పెట్టుకుంటూ ఉన్నప్పుడు సడన్గా పక్కన ఎవరు తన పేరు పిలిచినట్టు అనిపిస్తుంది. ఏంటని చెప్పి పక్క ఎదిరిస్తే ఎవరు కనబడరు. మళ్ళీ కొంతసేపు తర్వాత మళ్ళీ పిలిచినట్టు అనిపిస్తే ఈ లోపల అతనికి ఒక ఆకారం కనబడి, నేను ఒక గోస్ట్ని, నేను నీతో మాట్లాడడానికి వచ్చాను అంటే ఆ అబ్బాయి భయపడకుండా అంటాడు, నాకేం భయం లేదు, నువ్వు ఎవరైతే నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నేను ఇదిగో నా చేతిలో ఈ కత్తి ఉంది కదా, దీంతో నీతో ఫైట్ చేస్తానని చెప్పి అంటాడు అనమాట. అయితే ఏం కాదు, నేను నీకు కత్తులు అంటే చాలా ఇష్టం కదా, నీకు మంచి రకరకాల కత్తులు చూపించడానికి వచ్చాను నేను అని అంటే అబ్బాయి నమ్మడు. నువ్వెలా చూపిస్తావు నాకు అంటే, కాదు నేను చూపిస్తానని చెప్పి ఫ్యాంటసీలాగా రకరకాల కత్తులన్నీ కూడా అతనికి ఆకాశంలో మంచి గోల్డ్ కలర్ కత్తి, తర్వాత దానికి ఒక మంచి పాలిష్డ్గా ఉన్నవి రత్నాభరణాలు ఉన్న కత్తులు, ఇలా ఒక రాత్రంతా కూడా అతనికి రకరకాల కత్తులు బొమ్మలన్నీ బొమ్మలు కాదు నిజంగానే ఆ ఫ్యాంటసీ లాగా అనమాట. ఆ అబ్బాయికి అన్నీ చూపిస్తుంటే అతను చాలా ఆశ్చర్యపోతాడు, వాడికి చాలా ఇష్టం కదా కత్తులు అంటే. ఇంకా రాత్రంతా అవన్నీ చూస్తూ ఉంటాడనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ తెల్లవారిపోయిన తర్వాత మళ్ళీ అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మర్నాడు వస్తుంది. మళ్ళీ మర్నాడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈసారి నీకేం చూపించను అని అడుగుతుంది. ఈసారి ఏం చూపిస్తావు అంటే, ఈసారి నాకు చక్కటి అమ్మాయిలని చూపించమంటాడు. ప్రపంచంలో ఉండే అందమైన అమ్మాయిల బొమ్మలన్నీ అలాగే అదే రకంగా చూపిస్తుంది అనమాట. ఆ ఆకాశంలో మంచి ఒక ఫ్యాంటసీలా చూపిస్తే ఆశ్చర్యపోతాడు, ఇంత అందమైన వాళ్ళు ఉన్నారని. అలా ఇంకో రోజు గడిచిపోతుంది. మళ్ళీ ఇంకో రోజున వస్తుంది. మళ్ళీ మర్నాడు వచ్చిన తర్వాత మళ్ళీ ఈసారి నీకేం చూపించానంటే మంచి మంచి సన్సెట్లు, లేకపోతే దూర ప్రదేశాల్లో ఉండే ద్వీపాలు, లేకపోతే ఇంకోటి, అంటే ప్రపంచంలోని వింతలు అనుకోవాలి, అన్ని రకాల వింతలు, అందమైన దృశ్యాలు, అందమైన ప్రదేశాలు, లేకపోతే వాటర్ ఫాల్స్, ఇలాంటివన్నీ కూడా ఒక ఫ్యాంటసీలాగా అబ్బాయికి అన్ని రోజు చూడడం అనమాట. ఇలా అవన్నీ చూస్తూ ఉంటాడు అనమాట. ఇలా రోజు చూడడం వల్ల ఇక రోజు రాత్రి రావడం, పొద్దున్న దాకా అవన్నీ చూపించడం, ఇలాగా చేస్తూ ఆ గోస్ట్ అనేది ఇలా అయిపోతుంది. అయిపోయిన తర్వాత కాలక్రమేణా ఏమైపోతుంది, పిల్లవాడికి తన ప్రాక్టీస్ విషయం పక్కన పెట్టేసి, అంటే రోజు మరి తన స్వార్డ్ ప్రాక్టీస్ చేయాలి కదా, అంటే కత్తి యుద్ధం అది ప్రాక్టీస్ చేయవలసింది కూడా పక్కన పెట్టి, ఎప్పుడెప్పుడు రాత్రి అయిపోతుంది, ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గోస్ట్ వస్తుంది కదా, దాంతో కూర్చొని తను అనుకున్నవన్నీ చూస్తూ వెళ్ళాలి కదా అని చెప్పి వీడు ఇంకా ఆ రకమైన దాంట్లో ఉండిపోతాడు ఆ పిల్లవాడు. ఇంకా అలాంటివన్నీ చూపించేస్తుంటే ఈ కొన్నాటికి వాడు పూర్తిగా వాడి యొక్క స్వార్డ్ కూడా వదిలేస్తాడు, అంటే తన యుద్ధ నైపుణ్యాలను కూడా వదిలేస్తాడు, కత్తి సాము అలాంటివన్నీ కూడా వదిలేస్తాడు. వాడు ఏం భవిష్యత్తులో ప్రణాళిక పెట్టుకున్నాడో దాన్ని కూడా వదిలేస్తాడు. ఇంక ఇదే జీవితంలాగా ఇంకా రోజు అది రావడం, దాంతో గోష్ఠితో మాట్లాడడం ఇలా అయిపోయిన తర్వాత ఇంకో రోజు ఏమవుతుందంటే ఆ పిల్లవాడు పూర్తిగా వదిలేసినట్టే, ఇంకా తన యొక్క భవిష్యత్తు పెట్టుకున్న ఒక ఏమిని వదిలేశాడు అబ్బాయి. వదిలేసి ఇంకా ఓ రోజు డీప్ స్లీప్లో అబ్బాయి ఉంటాడు రాత్రిపూట. అప్పుడు ఆ పక్కన ఒక నవ్వుతున్న శబ్దం అవుతుంది. నవ్వుతున్న శబ్దం అయితే సడన్గా ఉలిక్కిపడి లేస్తాడు ఆ పిల్లవాడు. ఏంటి ఎవరిది అని అడిగేటప్పటికీ ఆ గోస్ట్ నేనే అని చెప్పి మళ్ళీ నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు అంటే, నేను వచ్చిన మిషన్ కంప్లీట్ అయిపోయింది.
నువ్వు చిన్న మిషన్ కంప్లీట్ అవ్వడం ఏంటి అని అడుగుతాడు. అంటే అసలు నేను ఇక్కడ ఒక డెవిల్ని, నువ్వు చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తివి కదా, నీ యొక్క నైపుణ్యాలన్నింటినీ నేను ఎప్పుడైతే డౌన్ఫాల్ చేస్తానో అదే నా మిషన్, అందుకనే వచ్చాను నేను. నిన్ను అలాగా చేయడం బట్టి నీ యొక్క నైపుణ్యాలు ఎప్పుడైతే తగ్గిపోతాయో అప్పుడు నీ ప్రాబల్యం మా మీద ఉండదు. నేను ఇవాళ రాత్రికి ఈ యొక్క గ్రామాన్ని ఏదో పాడు చేయడానికి మేము పెట్టుకున్న మిషన్ ఇది అన్నట్టుగా చెప్పేప్పటికీ వాడు ఆశ్చర్యపోతాడు. దానికి ఇంతకాలం ఎందుకు చేయాలి, నిజంగా నన్ను ఇది చేయాలంటే ఎప్పుడో నువ్వు చేయొచ్చు కదా అంటే, లేదు నీకు సెల్ఫ్గా నీకు చాలా డెడికేటెడ్ పర్సన్వి నువ్వు, నువ్వు చాలా గొప్పగా నిన్ను ఎవరు ఏమీ చేయలేరు నువ్వు తలుచుకుంటే తప్ప, అంటే నీగ్గా నువ్వు ఇది అవ్వాలి తప్ప మేము ఏమీ చేయలేము. నిన్ను బయట నుంచి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉపయోగించి నేను మేమేం చేయలేము, ఇంటర్నల్గా నువ్వు ఇలా చేసుకుంటే తప్ప నీ మీద మేము ఇంపాక్ట్ మాది ఉండదు. అందుకే నీకు ఇలా ఫ్యాంటసీగా అన్నీ నేను క్రియేట్ చేసి నీకు చూపించినట్టు నిన్ను డైవర్ట్ చేసేసి మొత్తానికి నేను మీకు ఏమీ దాని మీద శ్రద్ధ లేకుండా విద్య మీద, అదే నీ యొక్క కత్తి యుద్ధం మీద ఇలా చేసేసాను నేను, కాబట్టి ఇప్పుడు మేము గెలిచామన్నట్టుగా అంటే వాడు అలా డౌన్ అయిపోయి బాధపడతాడనమాట. అంటే ఎప్పుడు నాకు ఇలాంటివి కనబడవా అంటే, నీకు డ్రీముల్లో కనబడుతూ ఉంటాయి, ఇప్పుడైతే మేము వచ్చిన మిషన్ కంప్లీట్ అయిందన్నట్టుగా చెప్పేసి అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు కనుక మనం దీన్ని నిజ జీవితంలో చూస్తే ఇలాంటి గోస్ట్ కూడా అందరి జీవితాల్లోకి ఒక రకంగా వచ్చేసినట్టే లెక్క. ఏమిటా గోస్టు? ఇంటర్నెట్, సోషల్ మీడియా మొదలైనవి ఎంత ఉపయోగకరంగా ఉంటాయో వాటిని మిస్యూజ్ చేసుకునే వాళ్ళకి అది ఒక గోస్ట్ కిందే లెక్క. దాన్ని ఒక టూల్గా ఉపయోగించుకుంటారా, ఒక ట్రాప్లోకి ఎడతారా అన్నది మన యొక్క భవిష్యత్తుని నిర్ణయించుస్తుంది కూడా అదే. దానివల్ల ఏమవుతుందంటే రాత్రింబగళ్ళు ఇంటర్నెట్లో ఉండిపోవడం, సోషల్ మీడియాలో ఉండడం, తన భవిష్యత్ ప్రణాళికని పిల్లలు చాలామంది పక్కన పెట్టడం, పిల్లలనే కాదు చాలామంది, దానివల్ల రిలేషన్స్లో కానీ లేకపోతే ఫ్యామిలీ మ్యాటర్స్లో కానీ విద్యాపరమైన విషయాల అభివృద్ధికి కానీ తను ఏం గోల్ పెట్టుకున్నాడో ఆ వ్యక్తి ఆ గోల్ మీద మైండ్ పెట్టకుండా అన్ని రకాల డిస్ట్రాక్షన్స్ ఏర్పడిపోవడం వల్ల సంబంధ బాంధవ్యాలు దెబ్బతినడం, విద్యాపరమైన అభివృద్ధి లేకుండా పోవడం, లేకపోతే అంటే ఇన్ని రకాల వాటి వల్ల ఏమవుతుందంటే మొత్తం సైడ్ ట్రాక్లో అయిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక టూల్గా, ఎందుకంటే సైన్స్ బాగా డెవలప్ అయినప్పుడు దాన్ని తెలివిగా ఉపయోగించుకొని మనం ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలి, అంటే ఇంకా మన స్కిల్స్ని మన నైపుణ్యాలని పెంచుకోవాలి, దాన్ని ఉపయోగించుకొని మంచి విద్యలు నేర్చుకోవాలి. ఎక్కువ శాతం పిల్లలందరూ కూడా దాంట్లో అక్కర్లేనివి చూడడం, దానికి ఎడిక్ట్ అయిపోవడం మొదలైన ఆ ఎడిక్షన్ వల్ల వాళ్ళ భవిష్యత్ ప్రణాళిక పక్కెళ్ళిపోవడం, దానివల్ల రకరకాల చికాకులు, మెంటల్గా విసుగ్గా ఉండడం, తర్వాత ఏదైతే పెట్టుకున్నారో ఆ గోల్ నుంచి పక్కెళ్ళిపోవడం, చాలా లైట్గా తీసుకోవడం, ఏం పర్లేదులే అన్నట్టుగా ఉండడం. అంటే పాజిటివ్గా ఉపయోగించుకుంటే అదే చాలా ఎక్సలెంట్ కూడా. ఏది? దాంట్లో ఉండే నైపుణ్యాలు నేర్చుకోవాలి, విద్యను నేర్చుకోవాలి, తర్వాత కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, చక్కగా దాని ప్రకారం ప్రణాళికాపరంగా ముందుకెళ్ళాలి. జీవితానికి అది ఒక చక్కటి ఒక గైడెన్స్లా వాడుకుంటే దాన్ని మించింది లేదు. కానీ అలా కాకుండా దానికి ఒక బానిస అయిపోయి దాంట్లో అవసరం లేని వాటిల్లోకి వెళ్ళిపోయి, అంటే కొంతసేపు చూడడంలో తప్పులేదు, రిలాక్సేషన్ కోసం చూడాలి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి చూడాలి, విద్యాపరమైన అభివృద్ధి కోసం చూడాలి, ఎన్నో విషయాలను నేర్చుకొని దాన్ని మనం ఆచరణలో పెట్టడానికి చూడాలి తప్ప చాలామంది దాన్ని పూర్తిగా పాజిటివ్గా కాకుండా వాళ్ళు ఇంకో రకంగా వాడుకోవడం వల్ల దానికి వాళ్ళు ఎడిక్షన్లోకి వెళ్ళిపోయి ఆ గోస్ట్ అనేది రావడం వల్ల వ్యక్తుల జీవితంలోకి అన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటూ దానికే ఒక బానిసలా అయిపోయి భవిష్యత్తుని పక్కదో పట్టించుకొని అంతకు ముందు పెట్టుకున్న గోల్స్ కానీ ఆ సీరియస్నెస్ కానీ ఆ విద్య కోసం కేటాయించినవి కానీ అన్నీ పక్కన పెట్టుకొని అసలు టైమ్లీగా ఏమీ లేకుండా అన్ని విధాలుగా కూడా వాళ్ళు ఇబ్బంది పడడం అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దాన్ని చక్కగా ఉపయోగించుకొని ఒక టూల్గా వాడుకుంటూ మంచి జీవితాన్ని తీసుకొని కొత్త విషయాలు నేర్చుకొని మనం ఒకరికి మార్గదర్శకులుగా ఉండడం కూడా మన చేతుల్లోనే ఉంది. లేదు దాంతో ఇలాగా అయిపోయి మొత్తం మన యొక్క డౌన్ఫాల్కిగా దాన్ని ఉపయోగించుకుంటూ దాని ట్రాప్లోకి వెళ్ళి దానివల్ల మంచి రిలేషన్స్ కానీ మంచి విద్యని కానీ లేకపోతే మంచి ఆలోచనలని కానీ అవేం లేకుండా డిస్ట్రాక్షన్ అయిపోయి ఇబ్బంది పడడం కూడా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి అందరూ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే దేన్నైనా అతి సర్వత్ర వర్జీయాత్లాగా దాన్ని అతిగా వాడుకొని చికాకులు పెంచుకోకుండా ఎంతవరకు అవసరమో ఏ విషయంలో వాడుతున్నాం, రిలాక్సేషన్ కోసం ఎంతవరకు వాడుతున్నాం, ఏ రకంగా మనం జీవితంలో దాన్ని ఉపయోగించుకోవాలి, భవిష్యత్తుని అది ఎంత మనకి మంచిగా చూపించే విధంగా మనం పెట్టుకోవాలి, భవిష్యత్తులో మన పేరుని ఎలా పెంచే విధంగా మనం వెళ్ళాలి, దాన్ని చక్కగా వాడుకొని సైన్స్ని ఈ రోజుల్లో ఎంత బాగా వాడుకోవాలన్నది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ప్రతి వ్యక్తి జీవితం బంగారంలా మారుతుంది. మంచిగా ఉపయోగించుకుంటే ఏదైనా సరే చాలా చక్కగా ఉంటుందన్నది ఈ చిన్న మోటివేషన్ స్టోరీలో మనకి అర్థమైంది.